హాయ్ అండి. ఈరోజు గుడ్లు నెత్తళ్ళు కర్రీ ఎలా వండాలో నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ఇలా కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక గుడ్లు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టాను. ఇప్పుడు మసాలా రెడీ చేసుకొని నెత్తళ్ళు ఫ్రై చేసుకోవాలండి. ముందు నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. నెత్తళ్ళు గుడ్లు కూడా గుడ్లు ఆల్రెడీ నేను ఫ్రై చేస్తాను. వీడియోలు ఎంత అయిపోద్దని నేను నా గుడ్లు మట్టుకి ఫ్రై చేసి తీస్తానండి. ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు వేసేద్దాం. ఇదిగోండి, ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకోవాలండి, మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూను. ఇదిగోండి, ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు గుడ్లు నెత్తళ్ళు వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేరే వరకు ఉడికించుకుందాం. తీసి చూసుకుందాం అండి ఒకసారి. రెడీ అయిపోయిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. కర్రీ రెడీ అయిపోయింది, గుడ్లు నెత్తళ్ళ కర్రీ. నా స్టైల్లో ఇలా చేసుకోండి. ఇదే విధంగా ఇందులో రొయ్యలు వేసుకుంటే గుడ్లు రొయ్యలు అయిపోతుంది. ఇంకోసారి చేసి చూపిస్తాను ఆ వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు కూడా చేసుకొని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ అండి.